నువ్వు దేవుని సంఘములో కట్టబడ్డాక లోతైన భక్తి అనుభవంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవెప్పుడైతే లోతైన భక్తి జీవితాన్ని చేస్తావో, లోతైన భక్తిలో నువ్వు ముందు కొనసాగుతావో, దేవుని శక్తి చేత నింపబడతావు. దేవుని బిడ్డ గమనించు, వీఆర్ లివింగ్ ఇన్ ఎండ్ టైమ్స్. చివరి దినాల్లో బ్రతుకుతా ఉన్నాం. ఏదో పై భక్తి చేసి నీ జీవితాన్ని, నీ భక్తిని పబ్బం గడపడానికి లేదు. గమనించు, నువ్వు లోతులోనికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు లోతైన భక్తిని చేయాలి. లోతైన భక్తి చేత దేవుణ్ణి మెప్పించాలి. ఇదిగో, ఒకళ్ళు మనుషులు మెప్పించే భక్తి చేస్తే నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లే ప్రియ సహోదరి సహోదరు. మనుషులను మెప్పించే భక్తి నీకెప్పుడు కూడా పరమ జీవాన్ని దయచేయదు. మనుషులను మెప్పించే భక్తి ఒకడు మనుషులను, వారి హృదయాలను, వారి శరీరాన్ని తృప్తిపరుస్తుందేమో కానీ, ఇదిగో నీ ఆత్మ సంబంధమైన భక్తి దేవుణ్ణి మహిమపరుస్తుంది. దేవుని శక్తి చేతనని నింపుతుంది. హల్లెలూయా.